కూతవేటు దూరంలో ఉన్న తుంగభద్ర నది నుంచి ఈ గ్రామాలకు తాగునీరు అందించలేకపోయినా బాలనాగిరెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్ తదితర పనులను చేయిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రాఘవేంద్ర రెడ్డి ఎన్నికల ప్రచార రథానికి కోసగి మండలంలో పలు గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. కోసగి మండల పరిధిలోని మూగలదొడ్డి, చిర్తనకల్, అగసనూరు, సాతనూరు గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి నుంచి ప్రచార రథానికి తరలివచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారు. మనం ఏం చేయాలంటే రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మన బంధువర్గం ఎక్కడున్నా ఒక ఫోన్ కాల్ చేసి మన అన్న నిలబడ్డాడు, మన తమ్ముడు నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి చెప్పి ఓట్లు వేయించాల్సిందిగా కోరుకుంటున్నా. చిర్తనకల్ గ్రామం అంటే వైసీపీ వాళ్ళకి వణుకు పుడుతుంది. కొద్దిగా జెండా రోడ్డు దింపడప్పుడు ఎనుకునే కనపడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలియజేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఆలోచన చేసి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల. మనం 15 సంవత్సరాల నుంచి ఇతగాడిని గెలిపిస్తున్నాం. ఈ నియోజకవర్గం మన గ్రామానికి ఏమైనా చేశాడా అంటే ఏమి చేయలే. ఇదే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ లో మనకు పంట పండించుకోవడానికి నీళ్లు వేసుకోవడం వాళ్ళు చేపలు పెంచుకొని చేప వ్యాపారం చేసుకొని బతుకుతున్నారా మన చెరువులో. మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది, ఈ చేపల చెరువులు ఖాళీ చేసి నీటి చెరువులుగా మార్చి ప్రతి రైతుకి నీరు అందించే చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీ అందరి దయ వల్ల రేపు రాబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరి దయ వల్ల రేపు ఖచ్చితంగా ఎలక్షన్ లో కూడా రేపు ఎమ్మెల్యేగా గెలవబోతున్నా. గెలిచేది మనమే, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది మనమే, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేది మనమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాళ్ళు చేసే పనులు ఏమప్పా అంటే మన బీసీలు ఒక సారాయి ప్యాకెట్కో, ఒక బిర్యానీకో, ఒక 500కో అమ్ముడుపోతారని చెప్పేది ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎవరు అమ్ముడుపోయే పరిస్థితిలో లేరు. ఒక్క 500కి అమ్ముడుపోయే ఈ రోజు మనం బతుకులీడుగా ఉన్నాయి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు డిసైడ్ అయినారు, ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు దాన్ని కబ్జా చేస్తారు తప్ప అభివృద్ధి మాత్రం చేయరని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మన నియోజకవర్గంలో ఎక్కడ ఏదైనా ఒక పెద్ద పంప్ హౌస్ కానీ ఏ గ్రామానికైనా మంచి తాగునీటి సమస్య అంటే ఎక్కడా తీర్చలే. ఏ గ్రామానికి పోయినా కనీసం మాకు తాగడానికి నీళ్లు చేస్తే చాలు, ఇంకొక అభివృద్ధి తర్వాత చేయదు, కానీ ఫస్ట్ మాకు నీళ్ళు ఇవ్వని చెప్పి అడుగుతున్నారు. మన తుంగభద్ర నది పొడవు ఉండే గ్రామాలే తప్ప గ్రామాలకు కూడా ఎక్కడ కూడా పంపు చెట్టు వేసి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ 15 సంవత్సరాలు ఆయన గెలిపిస్తే ఇది మన పరిస్థితి. ఈ గ్రామం 1 కిలోమీటర్ ఉంటుందో తుంగభద్ర నది, కిలోమీటర్ కూడా లేదు. కానీ ఇది ఎంత దూరం అండి, అది తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోతే ఎందుకు? ఇక్కడ ఉండేది బీసీలు, ఇక్కడ ఉండే నాయకులకు తాగునీరు ఇస్తే వీళ్ళు మాటినరని చెప్పి మన బతుకుల్ని ఇట్లానే తొక్కుతా వచ్చారు. మనం తాగునీరు ఇస్తే మనం పంటలు పండించుకొని ఈ నేళ్ళు ఏడెదుగుతారో వీళ్ళు ఇక్కడే పడి ఉండాలని చెప్పి వాళ్ళ ఆలోచన. నేను చెప్తున్నా, ప్రతి గ్రామంలో తుంగభద్ర నది పొడుగుండే ప్రతి గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా నీళ్లు పారించాలో మనకు తెలుసు. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఖచ్చితంగా మీకు నీళ్లు పారించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.